నేడు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో, అలాగే ఈరోజు ఖమ్మం జిల్లా భూదాన్ భూములు పేరుతో నేరుమెట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇండ్ల విధ్వంసం, కూల్చివేత ప్రభుత్వం చాలా అపవాదుని మూటకట్టుకుంటున్న తీరు కనపడుతుంది. ఇప్పటి వరకు చేసిన అనేక ప్రజా ప్రయోజనాలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఈ రెండు సంఘటనలు, కొమ్మెర బాలిక సంఘటన, అలాగే హైడ్రా మరియు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఉన్నటువంటి దశాబ్దాలుగా ఉన్నటువంటి నిర్వాసితుల నిర్మాణాలను కూల్చివేసి నిరాశ్రయం చేసి నిర్దాక్షిణ్యంగా తరిమివేస్తున్నటువంటి తీరు ఈ యొక్క ఇతర ప్రజల్లో చాలా అటువంటి వారికి సానుభూతి కలుగుతూ ఉంది. ప్రభుత్వం పట్ల అసహనం కలుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఇలాగ? అసలు ఈ ప్రభుత్వం అధికారులు ఒక పద్ధతి ప్రకారం, చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నారా, అధికారం అనే అహంకారంతో ముందుకు సాగుతున్నారా అనేది చాలామందిలో అనుమానం కలుగుతాం. ఎందుకంటే దశాబ్దాల నాడు భూదాన్ భూమిలో వాళ్ళు ఇళ్ళు నిర్మించుకొని చట్టబద్ధంగా అనేక రకాలుగా రాయితీలు పొంది, వారు అనుమతులు పొంది, విద్యుత్ కాడి నుంచి మంచినీటి పైపుల కాడి నుంచి అలాగే అనేక రకాల ప్రయోజనాలని గుర్తించినటువంటి ఆ యొక్క నాటి అధికారులు, నాటి ప్రభుత్వాలు తీరు అమాయకత్వమా, లేదా వారి నిర్లక్ష్యమా, లేదా వారికంటే మీరు మెరుగైన పరిపాలనతో తెలివైన వారుగా సృష్టించుకోవడమా? ఎందుకంటే ఈ పేదల పట్ల మీకు ఇలాంటి చర్యలు ఉంటాయనేది ప్రజల్లో భావన కలుగుతూ ఉంది. ఒక ఎంఆర్ఓ పట్టా ఇచ్చి అనుమతిస్తే ఇంకొక ఎంఆర్ఓ కాదంటే ఆ అమాయకమైన ప్రజలు ఏం చేయాలి? అలాగే దశాబ్దాలుగా అక్కడ అనుమతిస్తున్నటువంటి అనేక మంది మంత్రులు ఉన్నారు. ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే పొంగులేటి శ్రీనివాసరావు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. అలాగే దశాబ్దాల నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అనేక రకాల పార్టీల్లో. మరి నాడు లేని ఈరోజు పేదలు చేసిన అన్యాయం గుర్తించడానికి వీరెవరంటే అసలు వీళ్ళని వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరావు గారిని, అలాగే ఆ యొక్క కలెక్టర్ని అందరినీ సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం న్యాయస్థానానికి ఉంది. న్యాయస్థానం ప్రజల పక్షాన ఉండాలండి. న్యాయస్థానం కూడా సుమోటోగా కొన్ని అంశాలు తీసుకోవాలి. అధికారం ఉందని వాళ్ళు వెచ్చరేగిపోతూ ఉంటే పేదల పక్షాన్ని నిలిచేది ఎవరండి? ఎవరు నిలవాలి? పేదలుగా రక్షించుకోవాలా? వారి కర్రలు బట్టి తిరగాల? అసలు ఇంత మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పరిస్థితులకి కారణం కమ్యూనిస్టులు దిగజారిపోయారనో, కమ్యూనిస్టులు నీరసించిపోయారనో, కమ్యూనిస్టులు అధికార పార్టీతో కుమ్మక్కైపోయారన్నటువంటి అపవాదుతో పాటు అన్నలు లేకపోవడం ఈ యొక్క చర్యలకి, ఈ యొక్క ప్రభుత్వాలు దాడికి, అనేక రకాల చర్యలకి, అహంకారపూరిత అధికార చర్యలకు కారణమవుతుందేమోనన్న భావన ప్రజల్లో కలుగుతాం. ఇది సరికాదు. తప్పనిసరిగా ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. వీటన్నిటికీ వడ్డీ చెల్లించాల్సినటువంటి, మూల్యం చెల్లించాల్సినటువంటి భవిష్యత్తు ఉంది. ఇంకొక 5 ఏళ్ళు నేను ఉంటా అంటే ఎట్లా ఉంటారు మీరు? ఎవరు ఉంచుతారు మిమ్మల్ని? అంటే మీరు ఇచ్చే డబ్బులో, ఉచిత పథకాలు ప్రజల్ని మభ్యపెట్టి గెలవచ్చు అనుకుంటే అది తిక్కల ఆలోచన తప్ప, అహంకారపూరితమైన ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మరిన్ని పనులు, మంచి పనులు చేసినటువంటి కేసీఆర్ని ఎత్తి అవతలేస్తారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని. కాబట్టి మీరు చాలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా చీప్గా ఇంకా ఏం చేసుకుంటారండి డబ్బులు? ప్రతి వాడి దగ్గర కోట్ల రూపాయలతో విర్రవీగిపోతూ ఉన్నారు. పేదలకు ఇల్లు లేక కనీసం ఆలోచన లేదు. ఒక ఆయన చెప్తాడు, వాళ్ళకంట న్యాయం చేస్తాడట, ఇళ్ల శాఖ మంత్రి అంట, ఆయన ఇళ్ల స్థలాలు ఇస్తాడంట. అంటే కూల్చివేసి ఇల్లు ఇస్తావా నువ్వు? నేల ఇస్తావా? మళ్ళీ సాగుగొట్టి కాంపన్సేషన్ ఇచ్చినట్టుంది మీరు ఈ ప్రభుత్వ తీరు. జబ్బుని క్రియేట్ చేసి ఆరోగ్యశ్రీలో మీకు బెనిఫిట్ ఇస్తానన్ను సాగుగొట్టి మీరు కాంపన్సేషన్ ఇస్తారా? చంపేసి అట్లే పడగొట్టి మీరు కొత్త ఇల్లు, ఇందిరం ఇల్లు ఇస్తారా? పడగొట్టింది ఎవరు? ఇందిరమ్మేనా? సోనియమ్మేనా? రాహుల్ గాంధీనా ఇల్లు పడగొట్టింది? గాంధీ విగ్రహం ఎందుకయ్యా? గాంధీ విగ్రహాలు ఇల్లు పెడతారా మీరు? మీ నెత్తిన పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో పెట్టుకోండి. రెగ్యులర్ పరిపాలనకి పరాకాష్ఠగా మారిపోతూ ఉంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు రియలైజ్ అవ్వాలి, రివైజ్ చేసుకోవాలి ఆలోచనల్ని. ఎవరికి వాళ్లే చేస్తూ చివరికి రేవంత్ రెడ్డి గారి అకౌంట్లో ఇవన్నీ వేస్తారు. అది ఇబ్బంది పడిపోయే పరిస్థితి. భవిష్యత్తులో నాయకత్వం లోపం, నాయకత్వానికి చెడ్డ పేరు, నాయకత్వం బలహీనపడిపోయి కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి కొన్ని సంఘటనలే ప్రతిపక్షాలు ప్రమేయం చేసుకొని ముందుకు సాగుతాయి. మీ అందరికీ
రాజకీయంగా గుదిబండగా మారుతాయని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఆ యొక్క భూములపై అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసినటువంటి ఆ మంత్రుల్ని, ఆ అధికారుల్ని తక్షణమే తొలగించకపోతే రేవంత్ రెడ్డి నిజాయితీ లేదు, రేవంత్ రెడ్డి దీని వెనక ఉన్నాడన్న భావన ప్రజల్లో కలుగుతుందని చెప్పి తెలుసుకోవాలి.